హలో హాయ్ అండి. ఈరోజు కద్దు కీర్ స్వీట్ చేస్తున్నా. నేను కూడా ఎప్పుడు చేయలే, ఇది సెకండ్ టైం అనుకుంటా. ఏదో వస్తుందో రాదో అనేసి ట్రై చేసిన అసలు. కానీ పెద్ద కష్టం ఏం కాదు, చాలా ఈజీ అని స్వీట్ చేసినాక నాకు అర్థమైంది. దానికోసం అనేసి ఒక అన్నంకాయ తీసుకొని దాన్ని తురిమి పక్కన పెట్టేసుకొని, ఇక్కడ బాదం జీడిపప్పు వేయించుకుంటున్నా చూడండి. ఇవి బాదం జీడిపప్పు కొంచెం దూరగా వేయించుకోవాలి, నెయ్యిలోనే వేయించుకోవాలి. మంచిగా దూరగా వేయించుకొని ఇవి తీసి పక్కన పెట్టేసుకొని, ఆనపకాయ తురిమిన ఆనపకాయ ఉంది కదా, మనం ఆనపకాయను కూడా వేసి వేయించుకోవాలి. ఎందుకంటే అది పచ్చి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ వస్తే టేస్ట్ బాగుండదు అసలు. పచ్చి స్మెల్ పోవాలంటే మనం నెయ్యిలో ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి కాసేపు, స్మెల్ పోయే వరకు. కొంతమంది ఏమో వాటర్ పిండేసి ఇట్లా ఏంపుతారు, కానీ నేను వాటర్ పిండలేదు, పిండకుండా వేయించుకున్నా. ఎందుకంటే వాటర్లోనే కదా విటమిన్స్ ఉంటాయి, అందుకోసం అనేసి ఆనపకాయను తురుమును పిండకుండా వేయిస్తున్నా. ఇలా వేగి వాటర్ మొత్తం పోయి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని, కొంచెం సేమియా కూడా వేసుకుందాం అనుకున్నా అందులోనే. అందుకనేసి ఉట్టిగా కూడా చేసుకోవచ్చు, ఓన్లీ ఆనపకాయతో కూడా వేయచ్చు, కానీ నేను సేమియా కూడా వేసిన. సేమియా కూడా కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం మెయిన్గా పాలు, పచ్చి పాలు తీసుకోవద్దు, ఆల్రెడీ కాగబెట్టిన పాలే పోసి ఆ పాలుల్లో షుగర్ వేసుకోవాలి. షుగర్ మనం అందాదా నేనైతే 1 కప్పు తీసుకున్నా. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. 2 యాలక బుడ్డలు వేసిన తర్వాత కాసేపు మరలిన తర్వాత ఇందులో ఇంతకుముందు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సేమియా, ఆనపకాయ తురుము 2 వేసి కాసేపు ఇట్లా అది కుత ఉడుకుతుంది చూడండి. ఆ ఉడికిన తర్వాత స్వీట్ రెడీ అయినట్టే. ఇంకా మనం కొంచెం నెయ్యి తక్కువ అయింది అని అనిపిస్తే కొంచెం కాస్త వేసుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం నెయ్యి వేసుకోవద్దు, ఎక్కువ వేస్తే పాలు పగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు బాదం జీడిపప్పు కూడా వేసుకున్నా, స్వీట్ రెడీ అయింది చూడండి. కానీ నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని కూడా, చాలా బాగుంది.